ఇండియా పాకిస్తాన్ దేశాలతో పాటు యావత్ ప్రపంచ క్రికెట్ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన మ్యాచ్ లో దయాది పాకిస్తాన్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఫిబ్రవరి 23 దుబాయ్ వేదికగా జరిగిన గ్రూప్ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన భారత్ చిరకాల ప్రత్యర్థిని 6 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. బౌలింగ్ లో చైనా మ్యాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లతో రాణించగా బ్యాటింగ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో ఆకట్టుకోవడంతో టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది. పాకిస్తాన్ పై తాజా విజయంతో ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా సెమీస్ రేసులోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు సరైన శుభారంభం దక్కలేదు. ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుమన్ గిల్ దూకుడుగానే ఇన్నింగ్స్ ను ఆరంభించిన పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది అద్భుతమైన యార్కర్ తో భారత కెప్టెన్ పెవిలియన్ కు పంపాడు. 15 బంతుల్లో 20 పరుగులు చేసి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ మరో ఓపెనర్ శుమన్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ ను నిర్మించాడు. కోహ్లీ, గిల్ ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీకి చేరువైన శుమన్ గిల్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, కోహ్లీ కలిసి భారత్ ను విజయం దిశగా నడిపించారు. ఓ ఎండ్ లో కోహ్లీ నిలకడగా ఆడుతుండగా మరోవైపు శ్రేయస్ అయ్యర్ 4లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వేగంగా ఆడేందుకు ప్రయత్నించగా అయ్యర్ కుష్దిల్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా వచ్చి రాగానే ఓ 4 కొట్టి ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. దీంతో అక్షర్ పటేల్, కోహ్లీ కలిసి భారత్ కు విజయాన్ని అందించారు. ఇక పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2 వికెట్లు తీయగా అబ్రార్, కుష్దిల్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 49.4 ఓవర్లలో 241 రన్స్ కి పాక్ ఆల్అౌట్ అయింది. పాక్ టాప్ ఆర్డర్ బ్యాటర్ షౌద్ షకీల్ 60 పరుగులు చేసి పాక్ టాప్ స్కోర్ గా నిలిచాడు. కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కాగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కు మంచి ఆరంభం లభించలేదు. ఇమాముల్ హక్, బాబర్ ఆజం తొలి వికెట్ కు 50 బంతుల్లో 41 పరుగులు జోడించారు. వీళ్ళిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో పాకిస్తాన్ కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యత కెప్టెన్ రిజ్వాన్, షౌద్ షకీల్ తీసుకున్నారు. మొదట తడబడిన వీళ్ళిద్దరూ ఆ తర్వాత భారత బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. 3వ వికెట్ కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్ ను చక్కబెట్టారు. ఈ దశలో భారత బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు. దీంతో 14 పరుగుల స్వల్ప వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది పాక్. ఆ తర్వాత కుష్దిల్, ఆగా సల్మాన్ 35 పరుగుల స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సల్మాన్ తో పాటు పాక్ లోయర్ ఆర్డర్ విఫలమైన చివరి వరకు క్రీజులో ఉండి కుష్దిల్ 38 పరుగులు చేసి పాక్ స్కోర్ ను 240 పరుగుల వరకు చేర్చాడు. భారత బౌలర్స్ లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీసుకోగా అక్షర్ పటేల్, జడేజా, హర్షిత్ రాణాకు తలా 1 వికెట్ దక్కింది. కాగా ఈ మ్యాచ్ ఓడిపోవడంతో పాకిస్తాన్ ఈ ఛాంపియన్ ట్రోఫీ నుంచి వైదొలిగినట్టే.